అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధనలాభం కూడా కలుగుతుంది. ఈ రోజు మీరు ఓం నమో నారాయణాయ అని 11 సార్లు పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఈ రోజు మీరు ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువగా తినకుండా ఉండాలి, లేకపోతే మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. మరి అధిక బరువు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి బరువును నియంత్రించుకునే విధంగా మీరు ప్రవర్తించాల్సి వస్తుంది. మరి యోగా, వ్యాయామం, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండాలి. ఇక అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీరు వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకొని మీ ఖర్చులను పరిమితం చేసుకోవాలి. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఇక ప్రేమ సంబంధ జీవితంలో జరిగినటువంటి చిన్న చేదు గొడవలను క్షమించేయండి. డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయమును ఈరోజు సాయంత్రము ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు అసలు సిసలైన పారవస్యాన్ని రోజు మీరు అనుభూతి చెందబోతున్నారు. అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాల కోసము మీరు ఎరుపు వస్త్రంతో చుట్టబడిన నల్ల పసుపు కొమ్మును ఒకటి అనంత మూలాల్లో ఉంచడం ద్వారా మేలు కలుగుతుంది. గర్భావస్థగా ఉన్నటువంటి స్త్రీలకైతే ఇది మంచి రోజు కాదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. నడిచేటప్పుడు మరియు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మరి నిద్ర చాలా, విశ్రాంతి కూడా చాలా అవసరం. అనుకోని అతిథి ఇంటికి రావడం వల్ల మీరు ఈరోజు ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. మీ చదువులను పరంగా మీరు బయట ఆటల్లో అతిగా పాల్గొంటుంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని అయితే కలిగిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలకు మీకు ఈరోజు ప్రాముఖ్యత మీరు వహించాల్సి ఉంటుంది. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయడం చాలా ఉత్తమము. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగా, ప్రమాదకరంగా ఉంటాయి. ఈరోజు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం చాలా మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ అనేది దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ ప్రయాణము తప్పకపోతే మీతో ముఖ్యమైనటువంటి పత్రాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళేలాగా చూసుకోవాలి. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఒత్తిడికి గురి కావచ్చు. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి మీ ఇంటి మధ్య భాగంలో చక్కగా మరియు శుభ్రంగా ఉంచుకోండి. మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా అవతార సహాయం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈరోజు సంతానం నుండి మీరు మంచి శుభవార్త అందుకోగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. మీ ఆనందాన్ని పెంచుకునేటటువంటి కారణాలు వెతుకుతారు. వాదనలు, తక్కువలు, అనవసరంగా ఇతరులలో తప్పులు ఎంచడం వంటివి మానాలి. లేకపోతే మీకే సమస్య అనేది పెరుగుతుంది. ఈరోజు లక్కీ సంఖ్య 35 మరియు లక్కీ కలర్ తెలుపు. పరిహారంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి మహావిష్ణుని పూజించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. అన్ని దోషాలు కూడా పరిహారం అయిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.